నమస్తే, టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతూ ఉన్నాను. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరెందరికో కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పిస్తూ ఉండండి. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం. రాఖీ పండుగ రోజున ఆకాశంలో అద్భుతం జరగబోతూ ఉంది. ఆ అద్భుతాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాఖీ పండుగ రోజు అన్నదమ్ములు లేదా అక్క చెల్లెళ్ళు ఆప్యాయతలకు ఆప్యాయతలు తెలియజేస్తూ అన్న చెల్లెళ్ళ అనుబంధానికి సూచికగా రాఖీని పండుగని ఘనంగా జరుపుకోవటం భారతదేశంలో సత్సాంప్రదాయం. అయితే ఈ పండుగ రోజు 100 సంవత్సరాల తర్వాత ఈ పండుగ రోజు ఆకాశంలో ఒక అద్భుతం జరగబోతూ ఉంది. అదేంటంటే, భూమికి దగ్గరగా చంద్రుడు వచ్చినప్పుడు చంద్రుని యొక్క సైజు మామూలు రోజు కన్నా 40% ఎక్కువగా ఉండి ప్రకాశవంతంగా ప్రశాంత వదనంతో చంద్రుడు కనిపిస్తూ ఉంటాడు. దీన్నే మనం బ్లూ మూన్ అంటాం. సహజంగా అందరూ బ్లూ మూన్ అనుకుంటే చంద్రుడు బులుగు రంగులో కనపడతాడని అపోహపడుతూ ఉంటాం. కానీ వాస్తవానికి బ్లూ మూన్ అంటే ఏంటో మీకు తెలియాలంటే, బ్లూ మూన్ అంటే ఏమిటో కాదు, ఒక నెలలో 2 పౌర్ణమిలు వచ్చినప్పుడు రెండో పౌర్ణమిని బ్లూ మూన్ అంటాం. ఈ బ్లూ మూన్ రోజున చంద్రుని యొక్క సైజు రోజు కన్నా అంటే చంద్రుని యొక్క సైజు ఆ రోజు ప్రత్యేకంగా 40% వరకు ఎక్కువగా ఉండి ప్రకాశవంతంగా ప్రశాంత వదనంతో చంద్రుడు కనిపిస్తూ ఉంటాడు. దాన్నే మనం బ్లూ మూన్ అంటాం. అయితే 100 సంవత్సరాల తర్వాత రాఖీ పండుగ రోజున బ్లూ మూన్ రావడం ఈ రాఖీ పండుగ యొక్క ప్రత్యేకత. అందువల్ల రేపు ఆకాశంలో ఈ అద్భుతం జరగబోతూ ఉంది. అయితే ఈ బ్లూ మూన్ ఏర్పడే సమయంలో జ్యోతిష్కులు యొక్క ఆలోచనల ప్రకారం ఈ రాశుల వారికి అద్భుతాలు జరిగిపోతూ ఉన్నాయి. సింహరాశి, మీనరాశి, మిథున రాశి, కుంభరాశి, మకర రాశి, మేషరాశి, ఈ 6 రాశుల వారికి ఈ రాఖీ పండగ రోజు నుంచి అంటే ఈ పౌర్ణమి రోజు నుంచి మహర్దశలు ప్రాప్తించబోతూ ఉన్నాయి. వాళ్ళకి శుభగడియలు సూచించబోతూ ఉన్నాయి. వాళ్ళు అనుకున్నది పట్టుకున్నది బంగారం అవుతుంది, అనుకున్నది సాధ్యపడుతూ ఉంది. అన్ని విషయాల్లో వాళ్ళకి అనుకూలంగా మారబోతూ ఉన్నాయి. ఈ రాశుల వారికి సిరి సంపదలతో తొలుతూగే అవకాశం రాబోతూ ఉంది అని జ్యోతిష్కులు యొక్క సూచనల మేరకు తెలుస్తూ ఉంది. కావున బ్లూ మూన్ యొక్క ప్రత్యేకత ఈ రాఖీ పండుగ రోజున ఆకాశంలో జరగబోయే అద్భుతం ద్వారా మనం తెలుసుకోబోతూ ఉన్నాం. కాబట్టి బ్లూ మూన్ అంటే చంద్రుడు బ్లూ కలర్లో ఉండడం కాదు. బ్లూ మూన్ అంటే నెలలో ఏర్పడే 2 పౌర్ణములలో రెండో పౌర్ణమిని మనం బ్లూ మూన్ అంటాం. ఈ బ్లూ మూన్ రోజు చంద్రుడు బ్లూ కలర్లో కాకుండా యథాప్రకారం నార్మల్ కలర్లోనే కనిపిస్తూ ఉంటాడు. కాకపోతే సైజులో పెద్దదిగా ఉండి ఎక్కువ ప్రకాశవంతంగా ప్రశాంత వదనంతో కనిపిస్తూ ఉంటాడు. అది బ్లూ మూన్ అంటే, అదే బ్లూ మూన్ యొక్క ప్రత్యేకత. అయితే ఈ బ్లూ మూను రాఖీ పండుగ రోజు రావడం, అది కూడా 100 సంవత్సరాల తర్వాత రావడం ఈసారి ప్రత్యేకత. అందువల్ల ఈ ప్రత్యేకత గురించి మీకు తెలియచేయడం, ఈ వీడియో ద్వారా తెలియచేస్తున్నందుకు సంతోషిస్తూ ఉన్నాను. మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఫాలో అయ్యే వాళ్ళు స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని చూస్తే మీకు విషయం అర్థమవుతుంది. స్కిప్ చేస్తే మధ్యలో ఏ విషయం మీకు అర్థం కాదు. మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. అలా సెట్ చేసుకున్నట్లయితే మేము ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. తప్పకుండా లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. కొత్త విషయాలు అందరికీ తెలిసే అవకాశం కలుగుతుంది. చూస్తూనే ఉండండి. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి